సార్ ఇప్పుడు కమింగ్ టు మార్క్స్ సార్. సార్. అంటే ఇప్పటివరకు మనం సిలబసు ఇది దీని గురించే ఎట్లా చదవాలా అని. సో, 1 ఇయర్స్ యూ స్టార్ట్ అటెంప్టింగ్. అసలు మార్క్స్ ఎట్లా ఎక్కువ తీసుకోవడానికి అటెంప్ట్ ఎలా చేయాలి? క్వెషన్. సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్ స్మార్ట్ అప్రోచ్ సార్. స్మార్ట్ వే ఆఫ్ ఇది సార్. యూపీఎస్సీ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం సార్. ఏపీఎస్సీ కూడా వద్దాం సార్. యూపీఎస్సీ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. 2025 మార్కులకు పేపర్ ఉంటుంది సార్. ఫస్ట్ ర్యాంకర్కి వచ్చిన మార్క్స్ 1000, 150 మార్కులు. హ్మ్. అంటే 55% మార్కులు వస్తే నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అంటే నీ టార్గెట్ 50 నుంచి 60% మార్క్స్ నువ్వు సాధించావు. సారీ. అంటే నువ్వు సిలబస్లో 60% సిలబస్ 100% పర్ఫెక్ట్ ఉండాలి. ఓకే. నువ్వు 100% సిలబస్ 50% పర్ఫెక్ట్ ఉంటే కాదు. కాదు. నువ్వు 60% సిలబస్ 100% పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ చదవాలి. ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి మైండ్లో. ఇది ఉండాలి మైండ్లో. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మరి ఈ 60% నీకు ఏ కంఫర్టబుల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏది చేస్తే బాగుంటుంది. లాస్ట్ 10 years పీవైక్యూస్ చూడాలి. హ్మ్. ఆ పీవైక్యూస్ రిపీట్ అవుతాయి సార్. గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు యూపీఎస్సీలో రిపీట్ అవుతాయి సార్. అలానే రిపీట్ అవ్వదు, హ్మ్. ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. సో రిపీట్ అవుతుంది సార్. ఇప్పుడు ఏపీపీఎస్సీ తీసుకుందాం సార్. 1956 నుంచి ఇప్పటి వరకు ఓ 20 నోటిఫికేషన్లు వచ్చింటాయి కదా సార్. అనుకుందాం ఊరికి. హ్మ్. 20 నోటిఫికేషన్లు అంటే సార్ ఇంటూ ఒక ఎంసీక్యూలు ఒక్కొక్క పేపర్లో ఒక 200 ఎంసీక్యూలు అనుకుందాం సార్. హ్మ్. అంటే 4000 ఎంసీక్యూలు సార్. ఈ 4000 ఎంసీక్యూలు చేస్తే ఇంటూ 4 ఆప్షన్లు అంటే 16,000 బిట్లు యాహ్! సార్. సరిపోదా సార్? హ్మ్. యాహ్! 16,000 బిట్లు ప్రాక్టీస్ చేస్తున్నావు సార్. యెస్. దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసుకొని క్లాస్కి వెళ్తున్నావు, ఎగ్జామ్కి వెళ్తున్నావు సార్. ఇదే యూపీఎస్సీ తీసుకోండి సార్. 70 సంవత్సరాల నుంచి ఉంది. ఉన్నది. నువ్వు 70 సంవత్సరాల నుంచి అన్ని పేపర్స్ చేసావనుకో రిపీట్ అవ్వవా సార్? అవుతాయి. ఇంకెక్కడి నుంచి ఇస్తాడు అతను? ఒక కరెంట్ అఫైర్స్ తప్ప అంతా రిపీట్ అవుతాయి. అన్నీ రిపీట్ అవుతాయి. అన్నీ రిపీట్ అవుతాయి. యూపీఎస్సీలో రిపీటెడ్ క్వశ్చన్స్ మన స్టూడెంట్స్కి బాగా చెప్తూ చూయిస్తాను కూడా. ఓకే. ఇన్ వాట్ వే ఇట్ ఈస్ రిపీటెడ్. అచ్చా! ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఉంది. ఇప్పటి వరకు పర్సాలు అడుగుంటాడు. హ్మ్. డిఫరెంట్గా అడుగుతాడు. యాహ్! ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ మీదనే డిఫరెంట్గా అడుగుతాడు. సబ్జెక్ట్ అదే ఉంటుంది. అదే ఉంటుంది. యాహ్! వీటో పవర్లు అడుగుతాడు. ఓకే. మొన్నటి వరకు ఏం చేశాడు? భారతీయ రాజ్యాంగము మరియు యుఎస్ కాన్స్టిట్యూషన్కి సిమిలారిటీస్ లేదా డిఫరెన్సెస్ ఏంటని చెప్పాడు. ఇలా అడుగుతుండే. ఇప్పుడేమైంది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీటో పవర్స్కి యుఎస్ ప్రెసిడెంట్ వీటో పవర్లకి డిఫరెన్స్ ఏంటి? ఓకే. మొన్న క్వశ్చన్ అడిగాడు. హ్మ్. క్షమాభిక్ష, హ్మ్. ప్రెసిడెంట్ క్షమాభిక్ష ఆఫ్ యుఎస్ఏ ఇండియాకి డిఫరెన్సెస్ ఏంటి అని అడిగాడు. అంటే ఓకే. ఎలా ఉంది అని అంటే సార్, మీరు దాంట్లో మునిగిపోయి అదే జపం చేస్తూ అదే మైండ్ సెట్లో ఉంటే మీరు పేపర్ గెస్ చేయగలుగుతారు. ఓకే. అక్కడి వరకు వెళ్ళిపోతాం. కానీ జపం చేయాలి. జపం చేయాలి. యూపీఎస్సీ అని తిరగాల, గ్రూప్ 1 అనేది తిరుగుతూ ఉండాలి. 24/7. 24/7 అదే ఉండాలి. ఒక్కనివే ఉండు, ఒక్కనివే ఉండు, హ్మ్. ఒక్కడివే ఉండు. ఒక నువ్వు కోచింగ్ తీసుకుంటే వచ్చిన 1 month 2 months వరకు ఫ్రెండ్స్ చేసుకోవద్దు. సార్. ఆ 1.5 monthకి నీకు తెలుస్తుంది నీ మైండ్కి మ్యాచ్ అయ్యే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళనే ఫ్రెండ్స్ చేసుకోవాలి తర్వాత. హ్మ్. అది కూడా టీకే దేనికో కలవాలి, డిస్కషన్ పెట్టుకోవాలి. మీ ఫ్రెండ్స్ కలుస్తున్నారంటే సబ్జెక్ట్ తప్ప ఏం డిస్కస్ చేయొద్దు. అలాంటి వాళ్ళని నువ్వు ఉండు. అట్లాంటి గ్రూప్స్‌లోనే అట్లాంటి ఉండాలి. గ్రూప్స్కే నువ్వు కలు. అలాంటి గ్రూప్స్ లేకపోతే నువ్వు వచ్చేసాయి బయటికి. యాహ్! నువ్వు ఒక్కనివే కూర్చో. పాడ్కాస్ట్ చూడు. హ్మ్. మంచి పాడ్కాస్ట్ ఉన్నాయి ఇప్పుడు ఇండియాలో. నాలెడ్జబుల్ పాడ్కాస్ట్ చాలా ఉన్నాయి. ఆ చాలా. పాడ్కాస్ట్ చూడు. సరే ఇది ఓన్లీ ప్రిలిమ్స్‌కి వర్తిస్తదా సార్? ఎనీ ఎగ్జామ్‌కి ఎనీ వర్తిస్తదా? ఎగ్జామ్ సార్. ఎనీ ఎగ్జామ్ ఈవెన్ ఫర్ మెయిన్స్ ఆల్సో ఇది వర్తిస్తుంది. ఇదే అప్రోచ్. కానీ ఆన్సర్ రైటింగ్ సార్. ఓకే. ఆన్సర్ రైటింగ్‌లో మళ్ళా మనకి కంటెంట్ ఉంటుంది. కానీ ప్రజెంటేషన్ కరెక్ట్‌గా రావాలి అంటే రోజు ప్రాక్టీస్ ఉండాలి. రైటింగ్ ప్రాక్టీస్ ఎంత ఉండాలి సార్ రోజుకి? సార్ రోజు మినిమమ్ 1 క్వశ్చన్ రాయాలి బిగినర్. ప్రిలిమ్స్ అయిపోయాక రోజు 5 క్వశ్చన్లు రాయాలి. 5 క్వెషన్ 5 క్వశ్చన్లు రాయాలి. అది కంపల్సరీ. ఇంకో విషయం సార్. నేను ఒక యాస్పిరెంటే. నాకు అప్పుడు నామూష్ ఉండే. అది వదిలేసి సిగ్గువిడిచి ఇప్పుడు చెప్తున్నా. ఎందుకంటే మీరు ఆ తప్పు చేయొద్దని. యెస్. ఇన్ మీ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద మీ ఆస్పిరెంట్. హ్యాండ్ రైటింగ్ సరిగ్గా లేకపోతే ఒప్పుకో. నా హ్యాండ్ రైటింగ్ బాలేదని. ఒప్పుకుంటే ఇంప్రూవ్ చేసుకుంటావు. 2 స్పెల్లింగ్స్ మిస్టేక్ చేస్తుంటే ఒప్పేసుకో. హ్మ్. వేరే వాళ్ళ దగ్గర ఒప్పుకోవద్దు. నువ్వు నీకు ఒప్పుకో. నువ్వే ఆ! ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే స్పెల్లింగ్స్ కరెక్ట్ రాయడానికి నువ్వు ప్రాక్టీస్ చేసి ఇంప్రూవ్ అవుతావు. హ్మ్. చాలా మందికి గ్రాడ్యుయేషన్ అయిపోయి ఐఏఎస్ కోచింగ్ వచ్చి స్పెల్లింగ్స్ రావా అని అంటారేమో అని చెప్పి భయపడతారు. హ్మ్. రాకపోవచ్చేమో. రాకపోవచ్చు. తప్పేం లేదు సార్. అర్థం. ఇప్పుడు కృష్ణతేజ గారు ఉన్నారు. అవును. ఆయన ఇంటర్వ్యూస్ చూస్తా ఉంటే మొన్న ఒక ఇంటర్వ్యూలో అన్నారు ఆయన. ఏమన్నారు?
హ్యాండ్ రైటింగ్ నేర్పబడును అని అంటే ఆయన వెళ్ళి హ్యాండ్ రైటింగ్ నేర్చుకున్నాడు. హ్యాండ్ రైటింగ్ వెళ్ళి ఆయన అంతే, ఆయన హ్యాండ్ రైటింగ్ బాగాలేదనే కదా ఆయన వెళ్ళి వెళ్ళింది నేర్చుకున్నాడు. అక్కడికి. మరి నేర్చుకున్నాడు కాబట్టే కదా ఇప్పుడు వెళ్ళి ఐఏఎస్ అయ్యాడు. కేరళ క్యాడర్ అయిపోయాక ఇప్పుడు ఏపీకి వచ్చారు. యా సో ఒప్పుకున్నాడు. సో లెర్నింగ్, యా రీలెర్నింగ్, అన్లెర్నింగ్ అండ్ ఈ 3 ఇంపార్టెంట్ సార్. సో హ్యాండ్ రైటింగ్ ప్లేస్ ఏ వైటల్ రోల్. వైటల్ రోల్ సార్. ప్రజెంటేషన్, మళ్ళీ handwriting. అక్కడ ప్రెజెంటేషన్ అవసరం. ప్రెజెంటేషన్, డయాగ్రామ్స్. యా ఓకే సార్. సార్ ఇప్పుడు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు ఈ మాక్ టెస్ట్‌లు ఎంత అవసరం సార్? అవసరమా? అంటే వాళ్ళు దానికి ఎక్స్‌పోజ్ అవ్వాలంటారా? సార్ 3 స్టేజెస్ ఉంటాయి సార్. స్టేజ్ 1 అండర్‌స్టాండింగ్. అండర్‌స్టాండింగ్ ఈజ్ స్టేజ్ 1 సార్. అండర్‌స్టాండింగ్ అంటే ఏంటి ఇక్కడ? మనకి క్లాసెస్ వింటాం. క్లాసెస్ వినాలి లేదా రీడింగ్. ఈ రెండిటి ద్వారా అండర్‌స్టాండింగ్ వస్తది. ఒకసారి ఒక సబ్జెక్ట్ అండర్‌స్టాండ్ చేశాక సెకండ్ స్టేజ్ ఈజ్ నోట్స్ మేకింగ్. హ్మ్. సో నువ్వు ఏదైతే సబ్జెక్ట్ విన్నావో లేదా చదివావో అది విన్నాక నీ తీరుగా అన్ని సోర్సెస్ నుంచి నువ్వు నోట్స్ చేసుకోవడం. ఒక్కసారి ఆ సబ్జెక్ట్ని అర్థం చేసుకొని నోట్స్ చేసేసుకున్నాక నెక్స్ట్ వచ్చేది రివిజన్. హ్మ్. ఈ రివిజన్ స్టేజ్లో యూజ్ అయ్యేదే మాక్ మాక్ ఎగ్జామ్స్. ఎగ్జామ్స్. రివిజన్ ఎలా చేయాలి అని అంటే ఇదో పద్ధతి. అంటే ఓకే. ఎగ్జామ్స్ ద్వారా ఎన్ని ఎగ్జామ్ యా రాస్తే అంత రివిజన్ అవుతుంది. యా అలా సార్. సార్ ఈ నెగెటివ్ మార్కింగ్ గురించి చెప్పండి సార్. అంటే ఎగ్జామ్స్‌కి వెళ్ళినాక సో మనకు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలలో నెగెటివ్ మార్కింగ్ కూడా ఉన్నట్టుంది కదా సార్ ఇప్పుడు. సో దానికి ఎట్లా హౌ టు హ్యాండిల్ దట్? అబ్సల్యూట్లీ సార్. నెగటివ్ మార్కింగ్ ఈజ్ నీడెడా నాట్ నీడెడా అని నుంచి స్టార్ట్ చేద్దాం సార్. ఓకే. నా ఉద్దేశంలో నీడెడ్ సార్. నీడెడ్. ఇట్ ఈస్. ఎందుకనంటే లక్కి చోటు ఉండదు. ఆ! హార్డ్ వర్క్‌కి యా మాత్రమే చోటు ఉంటుంది. చోటు ఉంది. నెగటివ్ మార్కింగ్ ఉంది అని అంటే నీ కృషికి మాత్రమే చోటు ఉంటుంది. యెస్. నువ్వు చదివావంటేనే అది ఆన్సర్ ఆన్సర్ చేయగలుగుతావు. చేయగలుగుతాం. లేదా లక్‌లో ఉండదు. సో నెగటివ్ మార్కింగ్ ఉండాలని ఉండదు. కోరుకోవాలి. యా నెగటివ్ మార్కింగ్ ఉంటేనే చదివినోడికి ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ వస్తుంది. ఇది 1. ఈ మైండ్ సెట్‌తో ఉండాలి సార్ మనం. యా రెండోది సార్ చాలా ఇంపార్టెంట్. నెగటివ్ మార్కింగ్ ఉంటే చాలా మంది రిస్క్ తీసుకోరు సార్. హ్మ్. 120 క్వశ్చన్లు ఉన్నాయనుకోండి సార్ ప్రిలిమ్స్ గ్రూప్ 1లో. 120లో లాస్ట్ ఇయర్ 50 ఉండే కట్ ఆఫ్. సో ఇప్పుడు నేను ఒక 60 పెట్టేసి వచ్చేస్తా నాకు తెలిసినాయి అని అనుకుంటాం సార్. తప్పు. హ్మ్. ఎందుకు చెప్తాను నేను సార్. నెగటివ్స్ నుంచి నువ్వు తప్పించుకోలేవు. హ్మ్. నీకు తెలుసో తెలియకనో తప్పులు పెట్టేసి వస్తావు. యా నువ్వు 100 పెట్టావంటే మినిమం 30 రాంగ్ పోతాయి సార్. మినిమం సార్. మినిమమ్. మినిమం సార్. ఆ 30ని ఎలా తగ్గించుకోవాలని మాత్రమే ఆలోచించాలి. తప్పులను జీరో చేయడం మాత్రం నువ్వు ఆలోచించుకోకు. ఓకే. తప్పులనేవి పోతాయి. తప్పులు పోతాయి. ఈ ఫస్ట్ ఇయర్ ఒప్పేసుకో తప్పులు యా పోతాయి. యా ఈ తప్పులు పోతాయి కదా ఇప్పుడు నేను 10 తప్పులు చేసేస్తా. 11, 15 తప్పులు చేసేస్తా అనే మైండ్ సెట్‌లో ఉండాలి సార్. ఓకే. ఐ హోప్ యూ ఫస్ట్ అండర్‌స్టాండ్. యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ మనం చేయాలి. తప్పులు తప్పులు పోతాయి చేస్తామని. అని యాక్సెప్ట్ చేయాలి సార్. యా అప్పుడు తక్కువ తప్పులు చేస్తావని తెలిసిపోతుంది. ఓకే. ఆ మైండ్ సెట్‌కి వస్తుంది. ఓకే. ఇప్పుడు రిస్క్ తీసుకోవాలా వద్దా అంటే రిస్క్ తీసుకోవాలి. హ్మ్. నువ్వు సేఫ్ గేమ్ ఆడితే మాత్రం కాదు. యా నువ్వు సేఫ్ నీ నీ గట్ నమ్ము. నీ మైండ్ నమ్ము. యా నీ ఇన్‌స్టింక్ట్‌ని నమ్ము. యా నువ్వు ఎక్కడో చదువుంటావు. అందరికీ 30% మార్క్ 30% క్వశ్చన్లే తెలుసు. యా 70% ఎవరు తెలీదు. దానిలో ఛాన్స్ తీసుకుంటాడు. 120 క్వశ్చన్లు ఉంటాయి సార్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 120 క్వశ్చన్లు ఉంటాయి సార్. నువ్వు యా మినిమం 100 పెట్టి రావాలా. మినిమం 100 పెట్టి రావాల్సిందే. కంపల్సరీగా. అది కాన్ఫిడెంట్‌గా. హ్మ్. సేఫ్ గేమ్ ఆడకు. యా నెగటివ్ మార్కింగ్ ఉన్నా ఆడకు. అదే మైండ్ గేమ్. యా నువ్వు నెగటివ్ మార్కింగ్ ఉంది కదా మైండ్ గేమ్ నీ మైండ్‌లో తిరుగుతుంది. తప్పు పోతే ఎట్లా? ఇది యా ఎట్లా? ఇట్లా అక్కడే పోతాయి తప్పులు. రైటింగ్ దీంట్లో సార్ సార్. మనకి డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్ మనం అది ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం అవి యూజ్ చేయాలనా సార్? ఆ మెథడ్స్ టు ఎక్స్‌ప్లెయిన్ అవర్ కాన్సెప్ట్? సార్ ఇప్పుడు ఒక ఎవాల్యుయేటర్ పర్స్పెక్టివ్‌లో ఆలోచిద్దాం సార్. మనము స్టూడెంట్ కోచింగ్ పక్కన పెడతాం సార్. కరెక్షన్ ఆన్సర్ దిద్దేవాడు ఏం చేస్తాడు? వాళ్ళకొక బ్లూ ప్రింట్ ఇస్తారు సార్. అంటే ఈ క్వెషన్‌కి ఈ విధంగా ఆన్సర్ ఉంటది అని చెప్పి కీ పాయింట్స్ బ్లూ ప్రింట్ ఒకటి ఉంటుంది సార్. ఇప్పుడు ఆ కీవర్డ్స్ ఆయన దగ్గర బ్లూ ప్రింటర్ ఏదైతే ఉందో సార్, యా అది డైరెక్ట్‌గా ఆన్సర్‌లో కనపడింది అనుకోండి సార్. అది డైరెక్ట్‌గా ఆన్సర్‌లో తీయగానే కనపడింది అనుకోండి సార్. ఫస్ట్ ఇంప్రెషన్ వస్తుందా లేదా సార్? డెఫినెట్. అలా కనపడాలంటే ఏం చేయాలి సార్? ఫ్లో చార్ట్ ఎయాలా? ఫ్లో చార్ట్. డయాగ్రామ్ ఎయాలా? కొటేషన్ రాయాలా? సో ఫస్ట్ ఇంప్రెషన్ అక్కడ ఏమవుతుంది? ఆ బ్లూ ప్రింట్‌లో ఉండే కీవర్డ్స్ నువ్వు ఫ్లో చార్ట్‌లో కనపడతది. యెస్. ఆ మైండ్ సెట్‌తో నీ ఆన్సర్ చదువుతాడు. మంచి మార్కులు ఎత్తాడు. అచ్చా! అచ్చా! అందుకని ఇంపార్టెంట్ సో సార్. అదొక ఫ్లో అన్నమాట. అదొక మంచిది ఫ్లో. ఆ! అంటే హి ఈస్ గోయింగ్ ఆన్ ఎ రైట్ రైట్ ట్రాక్ అన్నట్టుగా అని అర్థమైపోతుంది కదా సార్. అర్థమైపోతుంది. ఈ టాలెంటెడే ఇతనికి స్టఫ్ ఉంది అని చెప్పి అర్థం చేసుకుంటారు సార్. ఓకే.